హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగున్నారండి. ఆరోగ్యంతో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటానండి. ఈరోజు మనము ప్రోటీన్ హాట్ పొడి చేసుకోబోతున్నామండి. రండి ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి పొడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీను. ఇదిగోనండి ఉప్పు, శనగపప్పు కన్నా పుట్నాల కన్నా ఇవి వేసుకుంటే మంచిదండి. మనకి మంచి ప్రోటీన్ ఫైబర్ కూడా వచ్చేస్తుంది ఆ తొక్క వలన. నువ్వులు, ఇవి చక్కగా నువ్వులండి, ఆర్గానిక్ ఇవి. ఇదిగోండి ఎండు కొబ్బరి, ఈ మూడు కలిపి మనము పొడి చేసుకోబోతున్నాం. కరివేపాకు, కొంచెం ధనియాలు, కొంచెం ఎండుమిర్చి. నేను కారం చాలా తక్కువ తిన్నానండి, అందుకే తక్కువ వేసుకున్నా. మీరు ఎక్కువ తినేటదే మిరపకాయలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇదిగోండి మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, రుచికి సాల్ట్ ఇవన్నీ కలిపి మనము చక్కగా డ్రైగా వేయించుకొని ఈ పొడి ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ఇదిగోనండి ముందుగా మినప్పప్పు వేసుకుందాం. ఇవన్నీ ఆయిల్ లేకుండా డ్రైగానే వేయించేసుకుందామండి. ఇవి ఎర్రగా వేగినాయి కదండి, ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. కొంచెం వేగాయి కదండి, ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుందామండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర కూడా వేసేసుకుందాం. కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. నువ్వులు కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ చక్కగా వేగినాయి కదా, వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా వేసేసుకుందామండి ఇందులోనే. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు, కొంచెం వేసుకుంటే ఇది కూడా చక్కగా వేగిపోతుంది. అంతేనండి, ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి. చల్లారాక మనం మిక్సీలో వేసుకుందాం. ఇలా వేయించుకుంటే చాలండి. శనగలు ఆల్రెడీ డ్రై అయినాయి కదా, మనం విడిగా తర్వాత మిక్సీలో వేసేటప్పుడు వేసుకుందాం. ఇవి చల్లారినాయండి. కొంచెం వేడి ఉండగానే మనం మిక్సీలో వేసేసుకుంటే చక్కగా తొందరగా నలుగుతాయి అన్నమాట. ఇదిగోండి జార్లో వేసేసుకుందాం. సగం వేసుకుందామండి. శనగలు కూడా సగం వేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోనండి పొడి మొత్తం మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఈ పొడిని మనం వీటిలో స్టోరేజ్ చేసుకుందాం. ఇది టప్పర్వేర్ బాక్స్ అండి. ఈ టప్పర్వేర్ బాక్స్లోకి మనం తీసేసుకున్నాం. ఉప్పు వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఎందుకంటే
ఉప్పు శనగలే కదా, శనగల్లో కూడా ఉప్పు ఉంటుందిగా, సరిపోయింది. కొంచెం ఇందులో తీసుకుందాం. ఈ పొడి అన్నంలోకి చక్కగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటేనండి సూపర్ ఉంటుంది. మంచి ప్రోటీను, ఫైబరు, కాల్షియం, ఐరన్ అన్నీ వచ్చేస్తాయి మనకి ఈ ఒక్క పొడిలో. ఇలాగా టైట్గా ఉండే దాంట్లో మూత మనం ఇలాగా స్టోర్ చేసుకోవాలి. మిగతాది ఇందులో తీసేసుకుందాం. ఇడ్లీలోకి బాగుంటుందండి. ఇడ్లీలోకి చక్కగా కారపొడిలాగా నెయ్యి వేసుకొని వేడి వేడి ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది. మళ్ళీ ఈ పొడిని కొంచెం ఒక గిన్నెలో తీసుకొని వాటర్ వేసుకుంటే ఒక 2 నిమిషాలు నానబెట్టుకున్నాం అనుకోండి, చట్నీలాగా కూడా పనికొస్తుంది. అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ పొడిని. మనం దోశ వేస్తాం కదా, దోశ మీద చక్కగా పొడి కూడా ఈ పొడి చల్లుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగపడుద్దండి ఒక్క పొడి. మళ్ళీ మనం వెజ్ కూరలు వండుకుంటాం కదా, కాయగూరలు, దొండకాయ, బెండకాయ, మళ్ళీ క్యాప్సికమ్ వండుకుంటాం కదా, వాటిల్లో పైన పొళ్ళు వేసుకుంటాం కదా, వాటిలో ఈ పొడి కూడా వేసేసుకోవచ్చు. శనగ పొడిలాగా సూపర్ టేస్ట్ ఉంటాయి కర్రీస్ కూడా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగారండి కారపొడి, మంచి ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, కాల్షియం రిచ్ కారపొడి అండి. నేను కారం చాలా తక్కువ వేసాను, ఇంకా కారం తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కారం వేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి. మళ్ళీ మీకు రైస్లో వేడి వేడి రైస్లో చూపిస్తా. వేడి వేడి అన్నం, అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నం, ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని అబ్బా వేడి వేడిగా తింటే ఉంటుందండి. కాలిపోతుందండి. అబ్బో చాలా వేడి ఉందండి. ఆహా తింటే ఉంటుందండి, సూపర్ అండి. మామూలుగా లేదండి. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.